డిప్రెషన్ చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. ఇది లైఫ్ కంటే పెద్ద టాపిక్ అయిపోయిందనమాట. అంటే ఐదర్ లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, చదువు కావచ్చు, లేకపోతే పెళ్లి కావచ్చు, ఇలా రకరకాల డిప్రెషన్స్. ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు? రీజన్స్ ఏంటి దీనికి? మ్యామ్ అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది డిప్రెషన్ అంటే ఏంటో పూర్తిగా అది తెలుసుకోకుండా మ్యామ్ మీకు లైట్గా జ్వరం వచ్చినప్పుడు దాన్ని నాకు డెంగ్యూ వచ్చిందండి, నాకు టైఫాయిడ్ వచ్చిందండి, నాకు మలేరియా వచ్చిందని మనం చెప్పేస్తాను. చెప్పం కదా, మనం ఏం చెప్తాం, నాకు జ్వరం వచ్చింది 2 రోజుల నుంచి తగ్గట్లేదు, ఐ ఫెల్ట్ సంథింగ్ వెంట్ రాంగ్, నేను ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనం నాకు టైఫాయిడ్ వచ్చిందో డెంగ్యూ వచ్చిందని చెప్పొచ్చు. కానీ అసలు ఏమీ చెక్ చేయకుండా ఒక్కరోజు బాధగా ఉంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి, అదేదో వీడు పక్కింటికి వెళ్ళినట్టు ఎదురింటికి వెళ్ళినట్టు చెప్పినట్టు చెప్పేస్తూ ఉంటాడు. అసలు డిప్రెషన్ అనే వర్డ్స్కి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఫస్ట్ డిఫరెంట్ బేసిక్ సిమ్టమ్స్ మీకు తెలియకుండా యూ షుడ్ నాట్ యూజ్ అ వర్డ్ కాల్డ్ డిప్రెషన్. అది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. నాకు లేని దాన్ని నేనే కొని తెచ్చుకున్నట్టు డిప్రెషన్ అనే పదాలు వాడకూడదు. ఎప్పుడు వాడాలంటే ఎక్కువ నా మూడ్ స్వింగ్స్ అంటే ఎవ్వరేమనలేదు, తెలియకుండా నాకే నేను లో అనిపిస్తూ నేనే తిండి సక్రమంగా తినకుండా, లేదా ఎక్కువగా తినేస్తున్నా, నిద్ర తక్కువగా పోతున్నా, లేదా ఎక్కువగా పోతున్నా, లేకుంటే సోషలైజ్ అవ్వకుండా అస్తమానం ఏదో కోల్పోయినట్టు, గుండెలు భారంగా ఉన్నట్టు ఎక్కువ రోజులు కనుక నా మీద ఎక్కువ ప్రభావం ఉంది అంటే అప్పుడు ఏదో మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది. అది కూడా మీరు ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ అయ్యి అది డిప్రెషనా కాదో తెలుసుకోవాలి తప్ప జనరల్గా డిప్రెషన్. ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను ఎవరైనా వచ్చి బాధలో ఏరా డిప్రెషన్లో ఉన్నాడు, డిప్రెషన్ నేను బాగానే ఉన్నట్టు లేదు వాడు అన్నాడు. ఇంకోటి కూడా వచ్చి నువ్వు ఎందుకు ఈ మధ్య డిప్రెషన్లో ఉన్నట్టున్నావు, నేను బాగానే ఉన్నాను, వీళ్ళందరూ చెప్తుంటే 10 మంది చెప్తే నాకేమవుద్దు, ఈ 10 మంది చెప్పే లోపల నేనే ఫస్ట్ నాకు ఎందుకు ఈ మధ్య బాగా డిప్రెషన్లో ఉన్నానండి, డిప్రెషన్లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు దాన్ని చెక్ చేసుకొని వెదర్ యు ఆర్ ఇన్ దట్ ఆర్ నాట్ ఫస్ట్ చూడండి. రెండోది, ఎందుకు ఈ మధ్య ఎక్కువ యువత వెళ్తున్నారు అంటే ఇంతకుముందు రోజుల్లో బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కలుస్తున్నప్పుడు కొద్దిగా డల్గా ఉన్నాం అనిపించింది అనుకోండి, మీరు ఎప్పుడైనా మీ నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలవగానే మీ ఫేస్లో కొద్దిగా డల్నెస్ అనిపించగానే పక్కన అమ్మాయి వచ్చి ఏం ఈ మధ్య డల్గా ఉన్నట్టు, లేదే చెప్పు నాకు తెలిసి అర్థమవుతుందంటే లేదు మొన్న కొద్దిగా ఇలా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేసరికి మా డాడీ తిట్టారు అందుకని చెప్పగానే ఉంటుంది. వెంటనే మీరు షేర్ చేయగానే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో వేసుకునే బట్టలను బట్టి కూడా చాలా మంది డిసైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అంటే అలా అని చెప్పి నేను మళ్ళీ మీరు అడగచ్చు, చాలామంది అడుగుతారు అంటే ఇప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకొస్తే మనకు రెస్పెక్ట్ ఇవ్వరు సార్, అందుకని అలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కొత్త బట్టలు బ్రాండెడ్ బట్టలని కాదు. ఇప్పుడు చాలామంది మీరు యాడ్స్లో కూడా చూస్తుంటారు, సైకిల్ వస్తూ కార్ పక్కన నిలబడతారు, కార్లో ఉండే వైట్ షర్ట్ అతను ఒకసారి ఏం చేస్తారంటే వెరీ చీప్ సైకిల్ నార్మల్ ఫెలో అంటాడు. వెంటనే వీడు చూసి ఏం చేశారంటే తలంతా నీట్గా దువ్వేసుకొని చేతులు చేస్తుంటే ఆ కఫ్స్ అన్ని ఫోల్డెడ్ తీసేసి నేరుగా ఇన్షర్ట్ చేసుకొని ఇట్లా అనగానే ఈజ్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఏమైంది? సేమ్ షర్టే, ఓన్లీ థింగ్ ఈస్ హౌ యూ ఆర్ డ్రెస్సింగ్ ఇట్.